అప్పులు ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్న వారి కోసం, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని ఆ వ్యాపారాలలో పదే పదే నష్టాలు ఎదుర్కొంటున్న వారి కోసం, అలాగే వారి వారి వ్యాపారాలు జరగకుండా, అభివృద్ధి జరగకుండా శత్రువుల ద్వారా ఇబ్బంది పడుతున్న వారి కోసం ఒక అద్భుతమైన మంత్ర విద్య అనేది ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ మంత్ర విద్య చేయడం ద్వారా సాధకుడి వ్యాపారానికి కానీ, సాధకుడి ఇంటికి కానీ ఏదైనా క్షుద్ర ప్రయోగాల ద్వారా లక్ష్మీ బంధనం జరిగినట్లయితే, వ్యాపార బంధనం జరిగినట్లయితే ఆ బంధనాలు తెగిపోయి వ్యాపార అభివృద్ధి, వ్యాపారంలో ఎదుగుదల, లాభాలు అనేవి రావడం జరుగుతుంది. మరియు లక్ష్మీదేవి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాద బలం అనేది లభిస్తుంది. తద్వారా ఇంటి వాతావరణం కూడా మెరుగుపడుతుంది. ఇంట్లో ఏ కార్యం చేసినా కూడా అందులో ఫలితం అనేది కనిపిస్తుంది. అలాగే ఈ అనుష్ఠానం ద్వారా సాధకుడికి ఏవైనా అప్పులున్నట్లయితే ఏదో ఒక సందర్భం అనేది ఆ సాధకుడి ముందుకొచ్చి అతని అప్పులు కూడా తీరిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే డైరెక్ట్గా మీరు ఈ అనుష్ఠానం చేయడం ద్వారా మీకు అప్పు తీరిపోదు. ఒక సందర్భాన్ని ఏదో ఒక రూపంలో అమ్మవారు సృష్టించడం జరుగుతుంది. ఇది ఈ మంత్ర విద్య యొక్క ప్రత్యేకత. ఇప్పుడు ఈ మంత్ర విద్యను ఏ ప్రకారంగా సిద్ధి చేసుకోవాలి అనేది తెలుసుకోండి. ఈ అనుష్ఠానం అనేది పౌర్ణమి రోజున ప్రారంభించి 11 రోజుల అనుష్ఠానం చెయ్యాలి. ప్రతి అనుష్ఠానంలో పాటించే విధంగానే ఇందులో కూడా నియమాలు పాటించాలి. అలాగే బ్రహ్మచర్య పాలన చెయ్యాలి. మరియు ఈ అనుష్ఠానం అనేది సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత లేదా రాత్రి 10 గంటల తర్వాత శుభ్రమైన అవస్థలో సాధకుడు పూజ గదిలో లేదా ఏకాంత గదిలో ఆ గదిని లేదంటే ఆ పూజ స్థలాన్ని శుద్ధి చేసుకొని ఎరుపు రంగు ఆసనాన్ని పరుచుకొని ఉత్తరం దిశ వైపు తిరిగి కూర్చోవాలి. సాధకుడి వస్త్రాలు కూడా ఎరుపు రంగు ఉండాలి లేదా పసుపు రంగు ఉండాలి. సాధకుడి ఎదురుగా ఒక పీఠ మీద గంగాజలము చల్లి ఆపై ఆ పీఠం మీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి కుంకుమ కలిపిన అక్షింతలతో స్వస్తిక్ గుర్తును దించాలి. దించిన తర్వాత లక్ష్మీ గణపతి యొక్క ప్రాణప్రతిష్ఠ చేయబడిన సిద్ధి యంత్రాన్ని ప్రతిష్టాపన చేయాలి. ప్రతిష్టాపన చేసిన తర్వాత ఆ యంత్రానికి పంచోపచార పూజలు చేయాలి. ఈ అనుష్ఠానంలో మీకు లక్ష్మీదేవి అమ్మవారితో పాటుగా సిద్ధి గణపతి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం కూడా లభిస్తుంది. తద్వారా మీ సర్వకార్యాలలో మీరు విజయాన్ని ప్రాప్తి చేసుకోగలుగుతారు. మీ ఆగిపోయిన కార్యాలు కూడా వేగవంతంగా ముందుకు సాగడం జరుగుతుంది. ఇంటి వాతావరణం కూడా దాదాపుగా మెరుగుపడుతుంది. అన్ని విషయాలలో కూడా లాభాలు చేకూరుతాయి. యంత్రానికి ఎదురుగా 2 మట్టి దీపాలు పెట్టి ఆ మట్టి దీపాలలో కాస్తంత ఆవు నెయ్యి వేసి తదుపరి వత్తులు పెట్టి దీపాలను ప్రజ్వలితం చేయాలి. మొదటి దీపం అనేది సిద్ధి గణపతి స్వామిని తలుచుకొని వెలిగించాలి. రెండో దీపం లక్ష్మీదేవి అమ్మవారిని తలుచుకొని వెలిగించాలి. తర్వాత ధూపాన్ని వెలిగించాలన్నమాట. ధూపం కావచ్చు, అగరబత్తులు కావచ్చు వెలిగించి గులాబీ పువ్వులను, మల్లె పువ్వులను ఆ యొక్క యంత్రానికి అలంకరణగా పెట్టాలి. అలాగే అత్తరు సీసా కూడా ఆ యంత్రానికి దగ్గరగా పెట్టాలి. నైవేద్య రూపంలో 2 మట్టి గురిగీలు తీసుకొని ఆ మట్టి గురిగీళ్లలో పాలతో చేసిన పాయసం వేసి పైనుంచి అలంకరణగా కుంకుమ పువ్వు మరియు పటిక బెల్లం అనేది కాస్తంత వేసి పీఠం మీద పెట్టి ఆ మట్టి గురిగిలను పైనుంచి ఒక్కొక్క గురిగి మీద ఒక్కొక్క తమలపాకు అనేది కప్పి పెట్టాలి.
ఈ ప్రకారంగా పీఠం మీద ఈ పాయసాన్ని నైవేద్య రూపంలో మీరు పెట్టాలి. అలాగే 11 రకాల మిఠాయిలను కూడా మీరు పీఠం మీద నైవేద్య రూపంలో పెట్టవచ్చు. ఆ తర్వాత ఒక కొబ్బరికాయ బలి సమర్పణ చేసి హారతిచ్చి మీరు 2 చేతులు జోడించి మీ యొక్క ఇష్టదైవమును, కులదైవమును, స్థానిక దేవీ దేవతలను, అలాగే మీ పితృదేవతలను తలుచుకొని మీరు చక్కగా ప్రార్థనలో మీరు చేసే ఏదైతే అనుష్ఠానం ఉందో అందులో ఎలాంటి ఆటంకాలు రాకుండా మీకు సంపూర్ణ మంత్రసిద్ధి కలిగే విధంగా ఆశీర్వదించమని మీరు ప్రార్థించాలి. ఆ తర్వాత మీరు ఈ అనుష్ఠానంలో స్ఫటికమాల తీసుకొని మంత్రజపం చేయాలి. ఈ స్ఫటికమాల కూడా ప్రాణ ప్రతిష్ఠ కలిగినది ఉండాలన్నమాట. జాగృతమైన మాల అనేది మీకు పనిచేస్తుంది. ఆ స్ఫటికమాలను చక్కగా తీసుకొని ఓం గం గణపతే నమః ఒక మాల జపించి, ఓం నమః శివాయ ఒక మాల జపించాలి. ఇవి జపించిన తర్వాత మీకు గురుమంత్ర సిద్ధి ఉన్నట్లయితే, అంటే పూర్వం మీరు గురుమంత్ర సిద్ధి చేసుకున్నట్లయితే ఆ గురుమంత్రాన్ని కూడా ఒక మాల జపించి, ఆ తర్వాత మూల మంత్రం ఏదైతే ఉంటుందో అది 3 మాలలు జపించాలి. జపమాలలో 108 పూసలు అనేవి ఉండాలి. అది ఒక మాల కిందికి వస్తుంది కాబట్టి అలాగా 3 మాలలు మూల మంత్రాన్ని జపించాలి. జపించిన తర్వాత అదే స్థలంలో జపానంతరం మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. అక్కడే మీరు నిద్రించాలి. ఇది 11 రోజుల అనుష్ఠానం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ 11 రోజులలో మీకు ఎలాంటి పరీక్షలు జరిగినా, ఎలాంటి సందర్భాలు ఎదురైనా కూడా మీరు సంకల్పం మధ్యలో పెంచకుండా, ఆపివేయకుండా అనుష్ఠానం 11 రోజులది పూర్తి చేయాలి. ఆఖరి రోజు ఆవు నెయ్యి, హోమచూర్ణం, కొన్ని గులాబీ పూరేకులు, అలాగే కొన్ని మల్లెపూలు మిశ్రమంగా కలిపి హోమంలో ఆహుతిలాగా వేయాలి. ఏదైతే మూల మంత్రం ఉంటుందో అది ఒక మాల అధికంగా హోమం చేయాలన్నమాట. మంత్రం ఆఖరిలో మీరు స్వాహ జోడించి గణపతి మంత్రం, పంచాక్షరి మంత్రం, గురు మంత్రం ఆఖరిలో స్వాహ జోడించి 21 సార్లు ఆహుతి వేయాలి. ఈ యొక్క మంత్రానుష్ఠానము 11 రోజులు చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఏదో రూపంలో ఆర్థికపరమైన లాభాలు అనేవి జరుగుతాయి. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఇంటి పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రతి కార్యంలో కూడా విజయం ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో అన్ని కూడా శుభాలు జరుగుతాయి. స్వయంభూ సిద్ధి గణపతి మరియు లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలగడం ద్వారా మీ యొక్క జీవితంలో అభివృద్ధి అనేది జరుగుతుంది. అలాగే మీకు గనక మీ ఇంటికి లేదా మీ వ్యాపారానికి లక్ష్మీ బంధనము, వ్యాపార కట్టు ముందుగానే ఉన్నట్లయితే ఈ మంత్ర సిద్ధి ద్వారా, ఈ మంత్ర అనుష్ఠానం చేయడం ద్వారా మీకు లక్ష్మీ బంధనం తెగిపోయి, అలాగే వ్యాపార కట్టు తెగిపోయి మీ వ్యాపారంలో కూడా అధిక లాభాలు వస్తాయి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ యొక్క మంత్ర అనుష్ఠానము విధి విధానాలతో మా ఆధ్వర్యంలో చేయాలనుకునేవారు, అలాగే లక్ష్మీ గణపతి యొక్క ప్రాణప్రతిష్ఠ చేయబడిన యంత్రం కావాలనుకునేవారు, ప్రాణప్రతిష్ఠ చేయబడిన స్ఫటికమాల కావాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ను, ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్నవారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే అందరికీ షేర్ చేయండి. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.